హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. ఈ వీడియోలో మనం గ్రాఫ్ ఆల్గరిథమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బీఎఫ్ఎస్ అంటే ఏంటో చూద్దాం. బీఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. సో ఈ ఆల్గరిథంలో మనం గ్రాఫ్లో నోడ్స్ అన్ని కూడా లెవెల్ బై లెవెల్ ట్రావర్స్ చేస్తాం. దట్ మీన్స్ ఫస్ట్ మనం నైబర్ నోడ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం, దెన్ వీ విల్ గో డీపర్. ఇలా మనం నైబర్ నోడ్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ గ్రాఫ్లో ఉన్న నోడ్స్ అన్ని కూడా ట్రావర్స్ చేస్తాం యూజింగ్ బీఎఫ్ఎస్. అండ్ బీఎఫ్ఎస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ట్రావర్సల్ ఆల్గరిథం, చాలా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ని కూడా యూజింగ్ బీఎఫ్ఎస్ మనం సాల్వ్ చేయొచ్చు. ఫర్ సే గ్రాఫ్లో సైకిల్స్ ఉన్నాయా లేదా అని మనం చెక్ చేయొచ్చు, అండ్ షార్టెస్ట్ పాత్ని ఫైండ్ చేయొచ్చు, అండ్ కనెక్టెడ్ గ్రాఫా కాదా అని చెక్ చేయొచ్చు, కొన్ని నెట్వర్కింగ్ ప్రాబ్లమ్స్ అండ్ పజిల్ సాల్వింగ్, ఇలాంటి చాలా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని కూడా యూజింగ్ బీఎఫ్ఎస్ ఆల్గరిథం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. సో మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ తీసుకున్నాం కదా. లెట్స్ సే ఏ ఈజ్ అవర్ స్టార్టింగ్ నోడ్. సో ఫస్ట్ ఏ కొన్న నైబర్ నోడ్స్ ఏంటి, బి అండ్ ఎఫ్. కాబట్టి బి అండ్ ఎఫ్ని విజిట్ చేస్తాం. దెన్ బి ఆర్ ఎఫ్ రెండిట్లో ఏ నోడ్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. లెట్స్ టేక్ బి. బీకున్న నైబర్ నోడ్ సి కాబట్టి సిని విజిట్ చేస్తాం. దెన్ ఎఫ్ కున్న నైబర్ నోడ్ ఈ కాబట్టి ఈని కూడా విజిట్ చేస్తారు. దెన్ సి అండ్ ఈ రెండింటికి ఉన్న నైబర్ నోడ్ డి కాబట్టి ఫైనల్లీ వీ విల్ విజిట్ నోడ్ డి. ఇలా మనం యూజింగ్ బిఎఫ్ఎస్ గ్రాఫ్లో ఉన్న నోడ్స్ అన్ని కూడా లెవెల్ బై లెవెల్ ట్రావర్స్ చేస్తాం. నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్. సో పైథాన్‌లో మనం యూజింగ్ క్యూ ఈ బీఎఫ్ఎస్ ఆల్గరిథమ్‌ని చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక గ్రాఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా, సేమ్ గ్రాఫ్. ఇది దాని యొక్క ఎడిసెన్సీ లిస్ట్. నౌ ఒక క్యూ తీసుకున్నాం అండ్ ఒక విజిటెడ్ సెట్ కూడా తీసుకున్నాం. మన స్టార్టింగ్ నోడ్ వచ్చేసరికి ఏ. ఫస్ట్ ఈ స్టార్టింగ్ నోడ్‌ని మనం క్యూలోకి యాడ్ చేసుకుంటాం. దెన్ క్యూలో ఉన్న ఈ నోడ్‌ని ఫస్ట్ మనం పాప్ చేయాలి. పాప్ అయిన ఈ నోడ్‌ని కరెంట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. దెన్ విజిటెడ్ సెట్‌లోకి కూడా యాడ్ చేస్తున్నాం. నౌ ఇప్పుడు ఈ కరెంట్‌లో ఉన్న ఏదైతే నోడ్ ఉందో దాని యొక్క ఎడిసెన్సీ నోడ్స్‌ని మనం ఫైండ్ చేయాలి. ఏ యొక్క ఎడిసెన్సీ నోడ్స్ ఏంటి, బి అండ్ ఎఫ్. నౌ ఈ బి అండ్ ఎఫ్ ఈ రెండు కూడా విజిటెడ్ సెట్‌లో ఉందా లేదా అని చెక్ చేయాలి. విజిటెడ్ సెట్‌లో బి అండ్ ఎఫ్ రెండు లేవు కాబట్టి ఈ బి అండ్ ఎఫ్‌ని అగైన్ మనం క్యూలోకి యాడ్ చేస్తాం. ఫస్ట్ బి ఉంది కదా, అగైన్ మళ్ళీ మనం బిని పాప్ చేయాలి. కరెంట్‌లోకి బిని యాడ్ చేస్తాం అండ్ ఈ పాప్ అయిన బిని విజిటెడ్ సెట్‌లోకి కూడా యాడ్ చేస్తా. నౌ ఈ బి యొక్క ఎడిసెన్సీ నోడ్స్‌ని ఫైండ్ చేయాలి. బి యొక్క ఎడిసెన్సీ నోడ్స్ ఏంటి, ఏ అండ్ సి. ఫస్ట్ అగైన్ మళ్ళీ ఇక్కడ మనం ఏ విజిటెడ్‌లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఏ విజిటెడ్ సెట్‌లో ఉంది కదా, సో ఏని మనం క్యూలోకి యాడ్ చేయము. దెన్ సి విజిటెడ్ సెట్‌లో లేదు కాబట్టి సిని మనం క్యూలోకి యాడ్ చేయాలి. నౌ ఎఫ్‌ని మనం పాప్ చేస్తాం. బికాజ్ ఏదైతే ఫస్ట్ ఉంటుందో జీరో ప్లేస్‌లో దాన్నే మనం పాప్ చేస్తాం అన్నమాట. నౌ ఎఫ్‌ని మనం పాప్ చేయాలి. పాప్ అయిన దాన్ని కరెంట్‌లో పెట్టుకున్నాం అండ్ దీన్ని విజిటెడ్ సెట్‌లో కూడా యాడ్ చేసుకున్నాం. నౌ ఎఫ్ యొక్క ఎడిసెన్సీ నోడ్స్‌ని ఫైండ్ చేయాలి. ఎఫ్ యొక్క ఎడిసెన్సీ నోడ్స్ ఏంటి, ఏ అండ్ ఈ. అగైన్ వీ నీడ్ టు చెక్ ఏ అండ్ ఈ విజిటెడ్ సెట్‌లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఏ విజిటెడ్ సెట్‌లో ఉందా, యెస్. కాబట్టి ఏని మనం క్యూలోకి యాడ్ చేయము. దెన్ ఈ విజిటెడ్ సెట్‌లో ఉందా, లేదు కాబట్టి ఈని మనం క్యూలోకి యాడ్ చేస్తాం. దెన్ ఇప్పుడు జీరో పొజిషన్‌లో ఏముంది, సి కాబట్టి సిని మనం పాప్ చేస్తాం. అగైన్ కరెంట్‌లోకి సిని యాడ్ చేసాం అండ్ విజిటెడ్ సెట్‌లో కూడా సిని యాడ్ చేసాం. నౌ సి యొక్క ఎడిసెన్సీ నోడ్స్‌ని ఫైండ్ చేయాలి. సి యొక్క ఎడిసెన్సీ నోడ్స్ ఏంటి, బి అండ్ డి. అగైన్ ఈ బీడి విజిటెడ్ సెట్‌లో ఉందా లేదా అని చెక్ చేయాలి. బి ఉంది కాబట్టి విజిటెడ్ సెట్‌లో బిని మనం యాడ్ చేయం క్యూలోకి. దెన్ డి విజిటెడ్ సెట్‌లో లేదు కదా, సో డిని మనం క్యూలోకి యాడ్ చేస్తాం. నౌ ఈని మనం పాప్ చేస్తాం. ఈని కరెంట్‌లో పెట్టుకుంటాం. దెన్ విజిటెడ్ సెట్‌లోకి కూడా ఈని యాడ్ చేస్తాం. నౌ ఈ యొక్క ఎడిసెన్సీ నోడ్స్ ఏంటి, డి అండ్ ఎఫ్. డి అండ్ ఎఫ్ విజిటెడ్ సెట్‌లో ఉందా లేదా అని చెక్ చేయాలి. డి అనేది క్యూలో ఉంది కానీ విజిటెడ్ సెట్‌లో లేదు కాబట్టి వీ కెన్ యాడ్ డి టు ద క్యూ. అగైన్ ఇంకొకసారి మనం డిని యాడ్ చేసాం. దెన్ ఎఫ్ విజిటెడ్ సెట్‌లో ఉంది కదా, సో నో నీడ్ టు యాడ్ ఎఫ్. దెన్ డీని మనం పాప్ చేయాలి. డీని కరెంట్‌లో పెట్టుకుంటాం. దెన్ విజిటెడ్ సెట్‌లో కూడా డీని యాడ్ చేస్తాం. నౌ డి యొక్క ఎడిసెన్సీ నోడ్స్ ఏంటి, సి అండ్ ఈ. కాబట్టి సి అండ్ ఈ రెండు కూడా విజిటెడ్ సెట్‌లో ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు యాడ్ సి అండ్ ఈ. అండ్ ఫైనల్లీ మన క్యూలో డి ఒకటి మిగిలిపోయింది. సో ఎనీహౌ డీని మనం ఇప్పుడు పాప్ చేసినా ఆల్రెడీ విజిటెడ్ సెట్‌లో డి అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనం సెట్‌ని యూజ్ చేస్తున్నాం కదా, సో ఇట్ విల్ రిమూవ్ డూప్లికేట్స్. కాబట్టి దిస్ ఈస్ ద ఫైనల్ బిఎఫ్ఎస్ పార్ట్ ఫర్ దిస్ గ్రాఫ్ ఏబిఎఫ్సిఈడి. సో ఇలా మనం యూజింగ్ క్యూ బిఎఫ్ఎస్ ఆల్గరిథమ్‌ని చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు పైథాన్‌లో. నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. సో క్యూని యూజ్ చేసి బిఎఫ్ఎస్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో 2 డిఫరెంట్ వేస్‌గా మనం క్యూని ఇంప్లిమెంట్ చేయొచ్చు. యూజింగ్ నార్మల్ క్యూ అండ్ యూజింగ్ డీక్యూ ఫ్రమ్ కలెక్షన్స్. నార్మల్ క్యూ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం స్మాల్ గ్రాఫ్స్‌తో వర్క్ చేసినప్పుడు నార్మల్ క్యూ ఈస్ ద బెస్ట్. అదే మనం లార్జ్ గ్రాఫ్స్‌తో వర్క్ చేయాలనుకునేటప్పుడు డీక్యూ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సేమ్ రెండిట్లో కూడా సింటాక్స్ మాక్సిమం సిమిలర్‌గానే ఉంటది. ఏదైనా వాల్యూని మనం యాడ్ చేయాలి అంటే అపెండ్ యూజ్ చేస్తాం నార్మల్ క్యూలో. సో అదే డిలీట్ చేయాలంటే పాప్‌ని యూజ్ చేస్తాం. అదే డీక్యూలో అయితే సేమ్
వాల్యూని యాడ్ చేయాలంటే అపెండ్ యూజ్ చేస్తాం. రిమూవ్ చేయాలంటే పాప్ లెఫ్ట్ అని యూజ్ చేస్తాం. ఎవ్రీథింగ్ సేమ్, జస్ట్ సింటాక్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది అంతే. సో, ఈ వీడియోలో అయితే జస్ట్ నేను నార్మల్ క్యూ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను. మీరు డీక్యూ యూజ్ చేసి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. జస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ సింటాక్స్ ఈ సింటాక్స్‌ని మీరు యూజ్ చేయండి. అండ్ వి నీడ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ డీక్యూ. ఇది ఒక్క లైన్‌ని మనం ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. లాస్ట్ వీడియోలో ఇన్సర్ట్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూసాం కదా! లైక్ గ్రాఫ్‌లో వెర్టెక్స్‌ని ఎలా యాడ్ చేయాలి అండ్ ఎడ్జ్‌ని ఎలా యాడ్ చేయాలని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ ఫైల్‌లో ఆ ఫంక్షన్సే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి పెట్టేసాను. లైక్ యాడింగ్ వెర్టెక్స్ అండ్ యాడింగ్ ఎడ్జ్. దిస్ ఈస్ ఫర్ ఎడ్జెసెన్సీ లిస్ట్. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ వెర్టెక్స్ అన్ని కూడా ఇచ్చేసాను. అండ్ వాటి యొక్క ఎడ్జెస్‌ని కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఇందాక గ్రాఫ్ తీసుకున్నాం కదా! సేమ్ అదే గ్రాఫ్. నౌ లెట్స్ రన్. ఇది మన గ్రాఫ్. నౌ ఇప్పుడు దీనికి మనం బీఎఫ్ఎస్ అల్గోరిథంని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ ఫంక్షన్ ఫర్ దిస్ డెఫ్ బీఎఫ్ఎస్ ఆఫ్ మనం ఒక స్టార్టింగ్ నుండి పంపిస్తాం కదా! టు హోల్డ్ దట్ వి నీడ్ ఎ పారామీటర్. లెట్స్ టేక్ దట్ పారామీటర్ యాజ్ స్టార్ట్. నౌ ఇప్పుడు మనకు ఒక క్యూ కావాలి, ఒక సెట్ కావాలి. ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ వేరియబుల్ కాల్ విజిటెడ్ ఈక్వల్ టు ఒక సెట్‌ని ఇనిషియలైజ్ చేసాం. ఇక్కడ నాట్ ఓన్లీ సెట్, లిస్ట్‌ని కూడా మీరు తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ సెట్‌ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే, మనం లార్జ్ గ్రాఫ్స్‌తో వర్క్ చేసినప్పుడు సెట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ బికాస్ సెట్ ఈస్ మోర్ ఫాస్టర్ దాన్ లిస్ట్. స్మాల్ గ్రాఫ్స్‌కి లిస్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ సెట్ ఈస్ మోర్ ప్రిఫరబుల్. దెన్ క్యూ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మనం ఏదైతే స్టార్టింగ్ నోడ్‌ని పంపిస్తామో, ఆ స్టార్టింగ్ నోడ్‌ని నేను ఆల్రెడీ క్యూలోకి యాడ్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టు నాట్ ఓన్లీ క్యూ, మీరు ఇక్కడ డీక్యూని కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ కలెక్షన్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ క్యూ ఈక్వల్ టు డీక్యూ ఆఫ్ స్టార్ట్ అని ఇవ్వండి. దట్స్ ఇట్. ఇలా రిమైనింగ్ అంతా కూడా సేమ్. ఓకే. సో, ఇప్పుడు మనం విజిటెడ్ సెట్‌ని క్రియేట్ చేసాం. క్యూలో స్టార్టింగ్ నోడ్‌ని కూడా యాడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్యూలో ఉన్న నోడ్‌ని మనం పాప్ చేయాలి. రైట్? దానికి కరెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ పాప్ ఆఫ్ 0. ఒకవేళ జస్ట్ మనం పాప్ ఇస్తే క్యూలో 3, 4 నోడ్స్ ఉన్నాయనుకోండి, లాస్ట్ నోడ్‌ని పాప్ చేసుకుంటది. బట్ ఎవ్రీ టైమ్ మనం క్యూలో ఉన్న ఫస్ట్ నోడ్‌ని పాప్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం పాప్ ఆఫ్ 0 అని ఇచ్చాం. దెన్ ఏదైతే నోడ్‌ని మనం పాప్ చేసుకున్నామో ఆ నోడ్‌ని విజిటెడ్ సెట్‌లోకి కూడా యాడ్ చేయాలి. బిఫోర్ దట్ ఒక ఇఫ్ కండిషన్‌ని మనం తీసుకోవాలి. లెట్స్ టేక్ ఇఫ్ కరెంట్ మనం ఏదైతే పాప్ చేసామో ఆ నోడ్ నాట్ ఇన్ విజిటెడ్. పాప్ చేసిన నోడ్ విజిటెడ్ సెట్‌లో లేకపోతేనే దెన్ మనం విజిటెడ్ సెట్‌లోకి యాడ్ చేయొచ్చు. ఈ ఇఫ్ కండిషన్ ఎప్పుడు వర్క్ అవుతది అంటే, ఇందాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు డీస్ అనేవి 2 టైమ్స్ క్యూలో యాడ్ చేశాను కదా! సో, అలాంటి కేసెస్‌లో ఈ ఇఫ్ కండిషన్ అనేది హెల్ప్ అవుతది. దెన్ మనం ఏదైతే పాప్ చేసామో ఆ నోడ్‌ని వెంటనే ప్రింట్ చేసేస్తున్నాం. ప్రింట్ కరెంట్ అన్నీ పక్కపక్కనే రావడానికి ఎండ్ అనే ఇంకొక పారామీటర్ తీసుకుంటున్నాం ప్రింట్‌లో. దెన్ విజిటెడ్ డాట్ యాడ్ ఆఫ్ కరెంట్. ఇక్కడ మనం వెంటనే ఎందుకు ప్రింట్ చేసేస్తున్నాం? ఇక్కడ మనం సెట్‌ని యూజ్ చేస్తున్నాం కదా! సెట్ ఈస్ అన్ఆర్డర్డ్. లాస్ట్‌లో ఒకేసారి విజిటెడ్ ప్రింట్ చేస్తే మేబీ మనకి అన్ని ఆర్డర్‌లో రాకపోవచ్చు. మనం ఏదైతే నోడ్స్‌ని విజిట్ చేసామో ఆ ఆర్డర్‌లోనే మనకి అవుట్‌పుట్ కూడా రావాలి కాబట్టి, సో, అందుకే మనం ఏదైతే నోడ్‌ని పాప్ చేస్తున్నామో వెంటనే ఆ నోడ్‌ని ప్రింట్ కూడా చేసేస్తున్నాం. ఇక్కడ మనం సెట్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. మేబీ లిస్ట్ అయితే మనం డైరెక్ట్‌గా ఒకేసారి ప్రింట్ చేయొచ్చు. బట్ ద బెస్ట్ ఆప్షన్ ఈస్ మనం ఏదైతే నోడ్‌ని పాప్ చేస్తున్నామో వెంటనే ఆ నోడ్‌ని ప్రింట్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. దెన్ పాప్ చేసిన నోడ్‌ని విజిటెడ్ సెట్‌లోకి యాడ్ చేసేస్తున్నాం. నౌ ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏదైతే నోడ్‌ని పాప్ చేసామో దాని యొక్క ఎడ్జసెన్సీ నోడ్స్‌ని ఫైండ్ చేయాలి. దానికోసం ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ కరెంట్ అని ఇచ్చాం. ఇక్కడ గ్రాఫ్ ఆఫ్ కరెంట్ అని ఎందుకు ఇచ్చాం? లెట్స్ సే పాప్ అయిన నోడ్ ఏ అనుకోండి. స్టార్టింగ్ నోడ్ ఏ. గ్రాఫ్ ఆఫ్ ఏ అంటే ఇది మన గ్రాఫ్ కదా! సో, గ్రాఫ్ ఆఫ్ ఏ అంటే దీని యొక్క వాల్యూ ఏంటి? బీఎఫ్. సో, బీఎఫ్ ఆర్ ద ఎడ్జసెంట్ నోడ్స్ ఆర్ నైబర్ నోడ్స్ ఆఫ్ ఏ. సో, యూజింగ్ ఫర్ లూప్ మనం ఇలా దాని యొక్క ఆ పర్టిక్యులర్ నోడ్ యొక్క ఎడ్జసెన్సీ నోడ్స్‌ని ఫైండ్ చేయొచ్చు. నౌ ఇప్పుడు ఫర్ లూప్ మనం ఇచ్చాము అంటే ఫస్ట్ బి అనేది రీడ్ అవుతది. దెన్ ఎఫ్ రీడ్ అవుతది. ఫస్ట్ బి అనేది రీడ్ చేసుకొని అది విజిటెడ్‌లో ఉందా లేదా అని చెక్ చేయాలి. దానికోసం ఇంకొక ఇఫ్ కండిషన్ తీసుకుందాం. ఇఫ్ దట్ నైబర్ నోడ్ నాట్ ఇన్ విజిటెడ్. విజిటెడ్ సెట్‌లో లేకపోతేనే అప్పుడు మనం క్యూలోకి యాడ్ చేస్తాం. అంతే కదా! సో, ఇఫ్ కండిషన్‌లోకి వెళ్ళింది అంటే విజిటెడ్ సెట్‌లో ఆ నైబర్ నోడ్ అనేది లేనట్టే. నౌ వి కెన్ యాడ్ టు ద క్యూ. క్యూ డాట్ అపెండ్ ఆఫ్ నైబర్. సో, ఒకవేళ ఉంటే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతది కాబట్టి క్యూలోకి అపెండ్ అవ్వదు.
క్లియర్? సో, ఇదే ప్రాసెస్ మొత్తం క్యూ అంతా ఎంప్టీ అయినంత వరకు మనం రిపీట్ చేయాలి. అంతే కదా! సో, ఈ మొత్తాన్ని ఒక వైల్‌లో పెట్టుకుందాం. సో, వైల్ ఆఫ్ క్యూ. దట్స్ ఇట్. ఇంతే అయిపోయింది. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! నౌ లెట్స్ రన్ దిస్. సో, ఈ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం బీఎఫ్ఎస్. స్టార్టింగ్ నోడ్ ఏ ఇద్దాం. ఏ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. నౌ లెట్స్ రన్. చూసారా? ఏబిఎఫ్సిఈడి ఇది మన బీఎఫ్ఎస్ యొక్క పాత్ ఫర్ దిస్ గ్రాఫ్. క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. బీఎఫ్ఎస్ అంటే ఏంటి? అండ్ దీన్ని మనం పైథాన్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది క్లియర్‌గా అర్థమైంది కదా! ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డీఎఫ్ఎస్ అంటే ఏంటో చూద్దాం. మరి అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.